హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో ముస్లిం స్పెషల్ యాక్ని పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. పెళ్ళిళ్ళకి వాళ్ళు స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే ఈ యాక్ని పులావ్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఒక్కసారి కుక్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది చికెన్ యాక్ని పులావ్ అనమాట. చాలా బాగుంటుంది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే వీకెండ్స్ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పే విధంగా ట్రై చేస్తే ఇంకా తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చికెన్ యాక్ని పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాక్ని పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం బాస్మతి రైస్ అనేది నానబెట్టుకుందాము. ఒక 15 to 20 minutes బాగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ఒక ½ kg నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 15 to 20 minutes దాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఆ ప్రెషర్ కుక్కర్లో ½ kg చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ½ kg చికెన్కి ఇదంతా మ్యారినేషన్ నేను మీకు చెప్పబోతున్నాను. ½ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క 3 నుంచి 4 మీడియం సైజు, దాంతోపాటే 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు అండ్ 2 లేదా 3 బిర్యానీ ఆకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ధనియాలు 1 స్పూను, దాంతోపాటే మిరియాలు ఉంటే కనుక 1 స్పూన్, లేదంటే మిరియాల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ½ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక 1 కప్పు ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని 1 లీటర్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 లీటర్ కూడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకొని దాంతోపాటే రోజ్ పెటల్స్ మనకి ఏదైతే గులాబీ రేకులు ఉంటాయో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే కనుక మీరు స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ అనమాట. ఇది యాడ్ చేసి ఇంకొంచెం ఫ్లేవర్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 minutes వరకు దీన్ని మంచిగా బాయిలింగ్ స్టేజ్కి మనం తీసుకురావాలి. బాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అండ్ మూత కూడా మనం కవర్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు 20 minutes అయిపోయింది కాబట్టి ఒక్కసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఆ టెక్స్చర్ అనేది తెలిసిపోతుంది, ఆయిల్ అదంతా కూడా రిలీజ్ అవుతుంది అనమాట బయటికి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో చికెన్ పీసెస్ మొత్తం కూడా మనము ఈ విధంగా సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాము. అండ్ దాంతో పాటే ఏదైతే మనకి అది ఉంటుందో మొత్తం ఆ సూప్ కూడా, ఆ సూప్ కూడా మనకి పక్కన పెట్టుకుందాము. దీన్నే చికెన్ స్టాక్ అని కూడా అంటుంది అనమాట. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే కుకింగ్ బౌల్ అనేది తీసుకుందాము. అందులో ఒక 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ½ kg ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకునేవి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని బాగా మనం ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం వెయిట్ చేయాలి. మీరు చూసినట్టయితే ఈ విధంగా ఇప్పుడు ½ స్పూన్ సాజీరా, దాంతోపాటే 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు అండ్ దాల్చిన చెక్క ఒక 2 నుంచి 3 చిన్న సైజువి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దాంతోపాటే 5-6 పచ్చిమిరపకాయలు చిన్నగా పీసెస్ కట్ చేసుకునేవి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు మంచిగా దాన్ని అదంతా కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. 1-2 minutes తర్వాత ఇప్పుడు ఏదైతే మనం చికెన్ పీసెస్ మనం పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, లేదంటే 1 స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటే కారము ఒక 1.5 స్పూన్, పసుపు చిటికెడు, దాంతోపాటే కొంచెము మిరియాల పొడి, ఇంకొంచెము గరం మసాలా పొడి, ఇదంతా కూడా ½ స్పూన్ చెప్పునే ఉండాలి. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీగా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెరుగు 1 కప్పు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. రెగ్యులర్గా మనం పెరుగు అనేది యూస్ చేస్తాం కాబట్టి పెరుగు లేకుండా కానీ మనకి చాలా టేస్టీగానే అవుతుంది. సో అందుకని నేను యాడ్ చేయలేదు. ఒక మీరు కావాలనుకుంటే మీరు 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక
ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఆ స్పైసెస్ అంతా కూడా చికెన్కి పట్టుకునే విధంగా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు 3 to 4 మినిట్స్ అయిపోయింది కాబట్టి మూత ఓపెన్ చేసుకొని ఏదైతే మనం చికెన్ స్టాక్ సూప్ ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ సూప్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దాంతో పాటే బాస్మతి బియ్యం మనం స్టార్టింగ్లో ఏదైతే నానబెట్టుకున్నామో 1/2 kg అది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ లేదంటే వాటర్ పోయేంత వరకు మనం వెయిట్ చేసి సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి చికెన్ యాక్ని పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి రెసిపీలో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.